పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో మామూలుగా సోమవారం అంటే ఫిర్యాదులు వాటి పరిష్కారం ముందుకే ఆనవాయితీగా సోమవారాన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు ఎండార్స్ చేసి పంపించడం జరుగుతుంది. వాటి మీద సమగ్రంగా వాళ్ళు పరిశీలించి సరైన పరిష్కారం దొరికే విధంగా వారు పనిచేస్తారని చేయాలని, ఏదైనా అలసత్వం ఉంటే అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేమైతే స్పందించడం జరుగుతుంది. ఏదో ప్రభుత్వం ఉంది, దాంట్లో 4 తాబేదారులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేమేమన్నా చేసుకోవచ్చు అని ఏదైనా ఆలోచన చేసే అధికారులు తప్పనిసరిగా వారికి మా కార్యకర్తలే తప్పకుండా సరైన సమాధానం చెప్తారు. ఆ విధంగా కాకుండా బాగా సమగ్రంగా అన్ని అర్జీలు పరిశీలించి వాటి మీద న్యాయంగా వారికి పరిష్కారం దొరికే విధంగా చేయలేని పరిస్థితుల్లో మరి మాకు వేరే అవకాశం వేరే దారి కూడా లేదు కాబట్టి మేము దాని మీద స్పందించి మేమే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేదానికి ఏ రకమైన ఆలోచన కూడా చేయలేదు. మొత్తం అక్కడ వాళ్ళ కార్యకర్తలు అధికారులు వారే, పరిష్కారం చేసేది వారే, అధికారులందరూ కూడా వారు చెప్పు చేతుల్లో ఉండాలా, లేని పరిస్థితుల్లో వారిని బెదిరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ఏ విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈరోజు మీరు చూశారు, చాలామంది అర్జీదారులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది, మున్సిపాలిటీ పరిధిలో ఉండేవారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ప్రతి సోమవారం కూడా పర్యటించి అక్కడ ఉన్న అర్జీదారుల సమస్యలని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తెస్తాం. తప్పకుండా దాని మీద స్పందించి సత్వర పరిష్కారం ఇవ్వాలని చెప్పి అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేదే కాకుండా మీరు కూడా మీ అధికారులను కోరుతా ఉన్నాను. మరి ప్రతి మండలంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రతి సోమవారం కూడా ఏదో మండలంలో ఈ విధంగా అర్జీదారుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని ఎండార్స్ చేసి పంపించి వాటి మీద సత్వర పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము పర్సూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా ఎండార్స్ చేసి కమిషనర్ గారికి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ గారికి, ఇంకా ఏదైనా ఇతర అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉంటే వారికి కూడా పంపడం జరుగుతుంది. వాటి నుంచి సత్వర పరిష్కారము మరి సరైన సమాధానం కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ విధంగానే అధికారులందరూ కూడా స్పందించి పనిచేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. స్వామి, అధికారులే ఈ కూటమి నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే సిఫారసు చేస్తున్నారు. దీనిపైన అభిప్రాయం స్వామి? అలాంటిది ఏమి లేదు. ఈరోజు కలెక్టర్ గారికి చెప్పినవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు కూడా అధికారులందరినీ కూడా స్పందించి ఏదైనా కంప్లైంట్ ఇస్తే అది సంబంధించిన అధికారికి
చెప్పి చేయడం జరుగుతోంది. న్యాయపరంగా ఏ విధంగా వాళ్ళు పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఒకరిద్దరు అధికారులు ఆ విధంగా ఉంటే వారు ఈ ప్రజావేదిక ఏదైతే సమస్యల పరిష్కారం కోసం మేము దీన్ని వేదికగా తీసుకున్నామో దీని మీద స్పందించి చేయకపోతే ఆ తర్వాత తప్పనిసరిగా మేము చేయాల్సింది కూడా చేస్తామని చెప్పి కూడా మీకు మనం చేస్తాం.